నీట్ ఎగ్జామ్ కట్ ఆఫ్స్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఓకేనా? వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్ రాస్తూ ఉంటాం. కొంతమంది ఏంటంటే క్వాలిఫై అయితే సరిపోతుంది అనుకుంటారు, మరి కొంతమంది కాస్త మంచి మార్క్స్ వస్తే చాలు అనుకుంటారు, మరి కొంతమంది ఎలా ఆలోచిస్తారు, మేము టాపర్ అవ్వాలి అని ఆలోచిస్తారు. ఓకేనా? సో కష్టంగా ఉన్నా కూడా టాప్ చేయడానికి కొంతమంది ట్రై చేస్తారు, క్వాలిఫై అవ్వడానికి కొంతమంది ట్రై చేస్తారు. సో ఎవరి పర్సెప్షన్స్లో పేపర్ ఎలా ఉంది అనేది మీకే తెలియాలండి. బట్ ఇప్పుడు మనం నీట్ పేపర్ ఎలా ఉంది అంటే మోడరేట్ టు డిఫికల్ట్గా ఉందనే చెప్పాలి. ఓకేనా? అంత ఈజీగా అయితే లేదు. ఈజీగా లేకపోయినా టాపర్స్కి 7-10 అలా వస్తాయని చెప్తున్నారు కదా, అంటే వస్తాయి, వాళ్ళు అటెంప్ట్ చేస్తూ ఉంటారు. అది ఎక్కడ అంటే వాళ్ళకి ఫిజిక్స్ ఈజీ అయ్యి ఉండొచ్చు, మనకు టఫ్ అయి ఉండొచ్చు, వాళ్ళకి కెమిస్ట్రీ ఈజీ అవ్వచ్చు, లేదంటే బయాలజీ ఈజీ అవ్వచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్లో టాప్ చేసినా కానీ టాప్ నెంబర్కి మార్క్స్ అయితే దగ్గరగా వస్తాయి. అంటే 710 కానీ 700 అలా ఒక సబ్జెక్ట్లో ఎక్కువ టాప్ చేసినా కూడా వస్తాయండి. ఓకేనా? అయినా అందరికీ కూడా ఈజీ అవ్వాలని లేదు కదా. ఎంత కష్టంగా వచ్చిన పేపరు అందరికీ ఈజీ అవ్వదు, అందరికీ డిఫికల్ట్ కూడా అవ్వదు. ఓకే, పేపర్ అనాలిసిస్ మాట్లాడుకుందాం. ఎయిమ్స్కి అండ్ ఏఐక్యూ కోటాకి కట్ ఆఫ్స్ మాట్లాడుకుందాం. స్టేట్ కోటా అంటే ఏపీకి ఇటు తెలంగాణకి ఉన్న యూనివర్సిటీస్లో కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి, క్యాస్ట్ వైజ్ మాట్లాడుకుందాం. ఓకేనా? సో మోడరేట్ టు డిఫికల్ట్గా అయింది పేపరు. సిమిలర్ టు నీట్ 2025 స్టాండర్డ్స్. 2025లో కూడా డిఫికల్ట్గానే ఉంది పేపరు. ఇంకొంచెం ముందుకు వెళ్తే కొంచెం ఈజీగా వచ్చాయి. ఈజీగా వస్తే ప్రాబ్లం ఏంటంటే మనకి కట్ ఆఫ్స్ అనేవి పెరుగుతాయి. ఓకేనా? చాలామంది ఈజీగా ఉంటే బాగా రాస్తూ ఉంటారు కాబట్టి కట్ ఆఫ్స్ అనేవి పెరుగుతాయి. కష్టంగా ఉంటే కొంతమంది రాస్తూ ఉంటారు కాబట్టి కట్ ఆఫ్స్ అనేవి తగ్గుతాయి. సో ఆ చేంజ్ అయితే మీరు గమనించాలి. ఈసారి కూడా కట్ ఆఫ్స్ అనేవి తగ్గుతాయి అంటున్నారు. మనకి ప్రొవిజనల్కి రిలీజ్ అయింది కాబట్టి అసలు మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి, వాటిలో ఎన్ని తప్పులు ఉన్నాయి పక్కన పెట్టండి, వాటికి ఛాలెంజ్ చేస్తే ఛాలెంజ్ చేయండి, అసలు మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి కూడా లెక్క పెట్టండి. ఓకేనా? కెమిస్ట్రీ అనేది హార్డ్గా ఉంది, కొంతమంది ఏమో బయాలజీ చాలా ఈజీగా వచ్చాయి, అన్ని అటెంప్ట్ చేసామని చెప్తున్నారు. సో మనకి ఇంకా ఫిజిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఫిజిక్స్ వచ్చేసి కొన్ని క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయి, కొన్ని క్వశ్చన్స్ కష్టంగా ఉన్నాయి అంటున్నారు. సో ఈజీగా ఉన్నాయి మనకు వస్తే కనుక ఈజీయే, రాకపోతే అవి కూడా కష్టమే కాబట్టి డిపెండ్స్, మళ్ళీ మీ మీద ఆధారపడి ఉంటుంది డిఫికల్టా కష్టమా అనేది. సో ఈ ఫిజిక్స్ వచ్చేసి మోడరేట్ టు హార్డ్గా ఉందని కూడా చెప్తున్నారు మన పిల్లలు. ఓకేనా? కొన్ని క్వశ్చన్స్ ఏమో ఈజీగా ఉన్నాయండి, కొన్ని క్వశ్చన్స్ ఏమో హార్డ్గా ఉన్నాయి. ఓకే, సో మోడరేట్ టు డిఫికల్ట్గా ఉందని చెప్పొచ్చు. ఇంకా కెమిస్ట్రీ పేపర్ వచ్చేసి ద డిసైడింగ్ ఫ్యాక్టర్. ఎందుకు అంటే కొన్ని క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయి, కొన్ని క్వశ్చన్స్ హార్డ్గా ఉన్నాయి. ఈజీగా ఉన్నాయి కనుక కరెక్ట్గా అటెంప్ట్ చేసామనుకోండి మనం చాలా మంచి ర్యాంక్ సాధించవచ్చు. బట్ ఇక్కడ ఏవైతే హార్డ్గా ఉన్నాయో ఆ క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేస్తే ఇంకా మంచి మార్క్స్ రావచ్చు, ఇంకా మంచి ర్యాంక్ కూడా రావచ్చు. బట్ ఇవి మనం అటెంప్ట్ చేయకపోయినా మన ర్యాంక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఓకేనా? కాబట్టి మీరు ఎలా ఉన్నా అటెంప్ట్ చేయగలిగే వ్యక్తులు అనుకోండి, మంచి మార్క్స్ వస్తాయి, మీరు కూడా టాపర్స్ బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఇవి మనం రాయకపోయినా కానీ మళ్ళీ బయాలజీలో కనుక ఈజీగా ఉంది కాబట్టి అక్కడ అటెంప్ట్ చేసినా మీ ర్యాంక్ మళ్ళీ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా? కెమిస్ట్రీ గురించి మాట్లాడుకుంటే ఇది చాలా హార్డ్గా ఉందని చెప్పొచ్చు. సో హార్డ్గా ఉన్నా కూడా అటెంప్ట్ చేస్తే వెల్ అండ్ గుడ్ అండి. బట్ అటెంప్ట్ చేయకపోయినా పర్వాలేదు, మీరు బయాలజీ పూర్తిగా అటెంప్ట్ చేస్తుంటే. ఓకేనా? అండ్ ఇంకా బయాలజీ వచ్చేసి హైయెస్ట్ స్కోరింగ్ జోనే చెప్పొచ్చు. ఎందుకు అంటే కొంచెం ఈజీగా ఉంది కాబట్టి, మీకు ఇష్టమైన సబ్జెక్టే కాబట్టి మీరు రాయగలిగారు. ఓకేనా? కొంతమంది ఇక్కడ 53 క్వశ్చన్స్ వరకు ఈజీగా వచ్చాయండి, ఇంకా 36 క్వశ్చన్స్ అయితే ఈజీగానే వచ్చాయి. అది జువాలజీలో ఒక క్వశ్చన్ మాత్రమే హార్డ్గా వచ్చిందని కొంతమంది పిల్లలు అయితే చెప్పడం జరిగింది. ఓవరాల్గా ఈ సబ్జెక్ట్ చూస్తే చాలా ఈజీగా ఉంది, అటెంప్ట్ చేసేలాగా ఉంది. స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా ఇదే. ఇది కనుక మీరు ఈసారి బాగా రాయలేకపోతే కనుక మీకు ఒకసారి ప్రొవిజనల్ కీ చూసుకోండి ఎలా మార్క్స్ వచ్చాయో. ఎందుకంటే ఈజీగా ఉన్న సబ్జెక్ట్ రాయలేదనుకోండి, ఇంత హార్డ్గా వచ్చిన పేపర్లో మనకి కొంచెం తక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో పేపర్ 2026 రీ ఎగ్జామినేషన్ ఏదైతే రాశారో అది కూడా హార్డ్గా ఉంది. 2025లో అంటున్నారు కాబట్టి మనకి మార్క్స్లో కూడా ఒక 5 మార్కులు పెరిగే అవకాశం అయితే ఉంటుందండి ఈసారి. అప్పుడు మనకి 50 మార్కులకి కట్ ఆఫ్ ఇచ్చారనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, వదిలే 450 మార్కులు కనుక మీకు కట్ ఆఫ్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు 455, 60 ఆ రేంజ్లో కట్ ఆఫ్ ఇస్తారు. ఓకేనా? ఇక నెక్స్ట్ మాట్లాడుకుందామండి. ఇప్పుడు మనం ఎయిమ్స్ గనక మీ టార్గెట్ అయితే ఒకసారి కంపేర్ చేసుకుందాం గతానికి ఇప్పటికి. 2025 కట్ ఆఫ్స్కి 2026 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ ఎలా ఉండొచ్చు. ఓకే, ఓపెన్ కేటగిరీ 564 గతంలో కట్ ఆఫ్ అనుకోండి, ఇప్పుడు 565 నుంచి 570. సో ఒక 5 నుంచి 6 మార్కులు అయితే ఇంక్రీజ్ అవ్వచ్చు. ఈడబ్ల్యూఎస్ కోట 550 అనుకోండి గతం కట్ ఆఫ్, ఇప్పుడు 560 కంటే ఎక్కువ రావాల్సిన అవసరం ఉంటుంది. ఓబీసీ కట్ ఆఫ్ వచ్చేసి 2025లో 560 అనుకోండి, ఈసారి 565 నుంచి 570, అంటే ఒక 5 నుంచి 10 మార్క్స్ అయితే ఎక్కువ రావాలి. ఓకేనా?
ఇది ఎయిమ్స్కి సంబంధించి మీ టార్గెట్ కనుక ఎయిమ్స్ అయితే ఇప్పుడు ఏవైతే మార్క్స్ చెప్పానో దానికంటే ఎక్కువ వస్తే కంపల్సరీ మీరు ఎయిమ్స్లో సీటు పొందొచ్చు. ఓకేనా? మనకి దేశవ్యాప్తంగా ఎన్ని ఎయిమ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. దేశవ్యాప్తంగా అసలు ఆల్ ఇండియా కోటాలో ఎన్ని సీట్లు ఉంటాయి, స్టేట్లో ఎన్ని సీట్లు ఉంటాయి, ఎలా అసలు డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాము. ఒకసారి చూడండి. అంటే ప్రైవేట్లో, గవర్నమెంట్లో ఎన్నెన్ని సీట్స్ ఉంటాయి అనేది. ఓకే, నెక్స్ట్ ఎయిమ్స్ టార్గెట్ మార్క్స్. ఇంకా వేరే క్యాస్ట్లు ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించి చూద్దామండి. ఎస్సీ విద్యార్థులకి 2025లో 501 కనుక కట్ ఆఫ్ అయితే 505, ఒక 5 మార్కులు అయితే ఇంక్రీజ్ అయ్యాయి ఈసారి. ఎస్టీ వాళ్ళకి 485 అనుకోండి, గత కట్ ఆఫ్ ఎయిమ్స్కి 490, అంటే 5 మార్క్స్ కంటే ఎక్కువే రావాలి గతంతో పోలిస్తే. ఈ రేంజ్లో కనుక మీకు మార్క్స్ వస్తే మీరు ఎయిమ్స్లో సీట్ ఖచ్చితంగా పొందుతారు. ఓకేనా? ఇంకా ఆల్ ఇండియా కోటా మనకి ఉంటుంది కదా. సో ఆల్ ఇండియా కోటాలో ఏంటంటే 15% సీట్లు అనేవి ఉంటాయండి. మనకి ఇది ఓవరాల్గా 100% మనకి, అందులో 85% స్టేట్ పిల్లలకి ఇస్తారు, 15% ఆల్ ఇండియా కోటా. అంటే వేరే వేరే స్టేట్స్లో ఉన్న పిల్లలు కూడా, ఇప్పుడు హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటాం, తెలంగాణ రాష్ట్రం గురించి అనుకోండి, 85% అనేది తెలంగాణ విద్యార్థులు పెట్టుకోవాలి. ఓకేనా? కౌన్సిలింగ్లో రిమైనింగ్ 15% వచ్చేసి మిగిలిన పిల్లలకి సీట్లు అలొకేట్ చేస్తారు. ఓకేనా? అది ఇంకా ప్రైవేట్ కాలేజ్ అనుకోండి ఎన్ఆర్ఐ కోటా కూడా ఉంటుంది. గవర్నమెంట్ అనుకోండి కేవలం స్టేట్ కోటా అండ్ ఏఐక్యూ కోటా మాత్రమే ఉంటాయి. ఓకేనా? ఆల్ ఇండియా కోటా రేంజ్లో క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్స్ ఒకసారి మాట్లాడుకుందాం. ఓకేనా? ఏఐక్యూ కోటా ఇది ఓపెన్ కేటగిరీ 530 నుంచి 535 మధ్య కట్ ఆఫ్స్ ఉండొచ్చు. ఈడబ్ల్యూఎస్ కోటా 525 నుంచి 530, ఓబీసీ వచ్చేసి 530 నుంచి 535, ఎస్సీ వచ్చేసి 445 నుంచి 450, ఎస్టీ విద్యార్థులకు వచ్చేసి 430 నుంచి 435. సో ఈ రేంజ్లో కనుక మీకు స్కోర్ వస్తే మీరు ఏఐక్యూ కోటాలో సీటు పొందొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇక స్టేట్ వైజ్ అనాలిసిస్ ఒకసారి మాట్లాడుకుందాం. మనకి ఆంధ్రప్రదేశ్లో మనకి 2 రీజియన్స్ ఉంటాయండి. ఏయూ రీజియన్ ఉంటుంది, ఎస్వియు రీజియన్ ఉంటుంది. అంటే ఏయూ రీజియన్ వాళ్ళు ఎస్వియు రీజియన్కి నాన్ లోకల్ అవుతారు, ఎస్వియు వాళ్ళు ఏయుకి నాన్ లోకల్. సో చాలా 85% ఓన్లీ లోకల్కి వాళ్ళకి ఇస్తారు, రిమైనింగ్ 15% రిమైనింగ్ స్టేట్ వాళ్ళకి ఇస్తారు. ఓకేనా? మనకి తెలంగాణలో ఆ ప్రాబ్లం లేదు, బైఫర్కేషన్ జరిగిన దగ్గర నుంచి కూడా ఓఈ రీజియన్ ఒక్కటే ఉంది. సో 85% ఓఈ రీజియన్లో ఉన్న విద్యార్థులకి, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ఎవరైనా కూడా ఈ 85%లో అప్లై చేసుకోవచ్చు. ఇది గవర్నమెంట్ కాలేజెస్లో. ఓకేనా? రిమైనింగ్ 15% మాత్రం ఏఐక్యూ కోటాకి ఇస్తారు. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రైవేట్ కాలేజెస్ అనుకోండి 3 టైప్స్ ఉంటాయి. స్కానర్ కోటా ఉంటుంది, మేనేజ్మెంట్ కోటా ఉంటుంది, అంటే కేటగిరీ బి ఉంటుంది, కేటగిరీ సి ఎన్ఆర్ఐ కోటా కూడా ఉంటుంది. ఓకేనా? ఎన్నెన్ని సీట్లు ఉన్నాయి ఎన్ఆర్ఐ కోటాలో, మేనేజ్మెంట్ కోటాలో, కన్నడ కోటాలో అనేది ఇంకొక వీడియోలో చేయడం జరిగిందండి. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. ఓకేనా? మనకేంటంటే ఏపీకి తెలంగాణకి కట్ ఆఫ్స్ వేరుగా ఉంటాయి, 100 మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది కదా. కట్ ఆఫ్ రేంజ్ ఒకసారి కంపేర్ చేసుకుందాం. ఇది ఏపీదండి, ఏయూ రీజియన్. ఓసీ వాళ్ళకి వచ్చేసి 490 నుంచి 495 మధ్య, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 500 నుంచి 505 మధ్య, ఓపెన్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 490 నుంచి 495 మధ్య, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 500 నుంచి 505 మధ్య, ఇంకా బీసీఏకి 465 నుంచి 470, బీసీబీకి 450 నుంచి 455, బీసీసీకి 460 నుంచి 465, బీసీడీకి 480 నుంచి 485, బీసీఈకి 405 నుంచి 410. సో అప్రాక్సిమేట్గానే, బట్ ఈ రేంజ్లో కనుక మార్క్స్ వస్తే మీకు మీరు ఏపీ స్టేట్లో సీట్ పొందొచ్చండి. విత్ ఇన్ ది స్టేట్ ఏవేవి కాలేజెస్ ఉన్నాయో వాటిలో మీరు సీట్ పొందడానికి అర్హత సాధించినట్టే. ఓకేనా? ఇంకా ఎయిమ్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా. ఎయిమ్స్కి ఎలా ఉండాలి కట్ ఆఫ్ అనేది మీ కేటగిరీ బట్టి, ఎయిమ్స్లో ఎంత కట్ ఆఫ్ వస్తే సీట్ వస్తుంది చూసుకుని, మనకి మంగళగిరిలో ఉందండి ఎయిమ్స్ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ రాష్ట్రంలో అయితే బీబీ నగర్లో ఉంది. సో ఎయిమ్స్లో మీ టార్గెట్ అయితే కనుక నేను కేటగిరీ వైజ్ చెప్పాను కదా, సో ఆ కేటగిరీలో మీకు ఆ కట్ ఆఫ్స్ వస్తే మీరు ఖచ్చితంగా కౌన్సిలింగ్లో ఎయిమ్స్ పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు ఏయూలో రిమైనింగ్ క్యాస్ట్ వాళ్ళ గురించి మాట్లాడుకుందామండి. ఎస్సీ గ్రూప్ 1 వచ్చేసి 300 కంటే ఎక్కువ రావాలి, ఎస్సీ గ్రూప్ 2 వచ్చేసి 410 నుంచి 415, ఎస్సీ గ్రూప్ 3 వచ్చేసి 424 నుంచి 430, ఎస్టీ వచ్చేసి 390 నుంచి 395 మధ్యలో కనుక మార్క్స్ వచ్చినాయి అనుకోండి కట్ ఆఫ్స్, దీనికన్నా ఒక 5 మార్క్స్ ఎక్స్ట్రా పెట్టుకోండి, తప్పేం లేదు. ఓకేనా? సో ఆ మార్క్స్ కనుక వస్తే మీకు విత్ ఇన్ ది స్టేట్ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే,
అది కన్వీనర్ కోటాలో ఫ్రీ సీట్ మాట. ఫ్రీ సీట్ గురించి మాట్లాడుకుంటున్నాం. మనకి ఎంబీబీఎస్లో మేనేజ్మెంట్ కోటాలో చదవాలంటే ఎక్కువ ఫీజెస్ అవుతాయి కాబట్టి అందరి టార్గెట్ కన్వీనర్ కోటాలో సీటు సాధించడమే. ఓకేనా. మీకు ఇంకా స్పోర్ట్స్ ఏదైనా స్పెషల్ కేటగిరీ ఉంటే ఇక్కడ మీకు ట్రై చేస్తారు, రాలేదనుకోండి అవి యాడ్ చేసుకోండి. అడిషనల్గా మీకు ఆ కోటాల్లో కూడా ఫ్రీ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా. ఇంకా ఎస్వీఈ రీజియన్లో, ఆంధ్రాలో ఎస్వీఈ రీజియన్ కూడా ఉంది కదా, సో అక్కడ ఎలాంటి కట్ ఆఫ్స్ రావాలో చూద్దాం. ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 475 నుంచి 480, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా సేమ్ అండి, 480 నుంచి 485, బీసీఏ వాళ్ళకి 445 నుంచి 450, బీసీబీ వాళ్ళకి 450 నుంచి 455, బీసీసీ వాళ్ళకి 430 నుంచి 435, బీసీడీ వాళ్ళకి 450 నుంచి 455, బీసీఈ వాళ్ళకి 445 నుంచి 450. ఇక ఎస్సీ గ్రూప్ 1 వాళ్ళకి 300 కంటే ఎక్కువ రావాలి. ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకి 410 నుంచి 415, ఇంకా ఎస్సీ గ్రూప్ 3 వాళ్ళకి 420 నుంచి 425, ఇంకా రిమైనింగ్ క్యాస్ట్ ఎస్టీ వాళ్ళకి ఏంటంటే 380 నుంచి 385 కంటే ఎక్కువ వచ్చినా పర్వాలేదు. సో ఈ రేంజ్లో మాత్రం మీకు మార్క్స్ వస్తే మీరు ఏపీలో కన్వీనర్ కోటాలో సీటు సాధించినట్టే ఎస్వీయు రీజియన్లో. ఓకేనా. సో మనం 2020తో కంపేర్ చేసుకుని కాస్త ఎస్టిమేట్ చేసుకుంటున్నాం అంతే. ఇవన్నీ కూడా అప్రాక్సిమేట్గానండి, మీరు ఇవే ఫిక్స్ అయిపోకండి. ఓకేనా. ఖచ్చితంగా ఎప్పుడు కూడా మనం ఒక 5 మార్కులు ఎక్కువే ఉండేటట్టు చూసుకోవాలి. ఇవి మనం జస్ట్ 2020తో కంపేర్ చేసుకుంటున్నాం కాబట్టి. సో ఇప్పుడు తెలంగాణ రీజియన్కి వద్దాం. ఓయూ రీజియన్లో ఎంతెంత రావచ్చు చూద్దాం. ఎంతెంత వస్తే ఏ కేటగిరీ వాళ్ళకి ఫ్రీ సీట్ వస్తుందో. ఓకే. ఓసీ వాళ్ళకి 405 నుంచి 410 మధ్యలో కనుక మీకు మార్క్స్ వచ్చాయి అనుకోండి, కట్ ఆఫ్స్, మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 420 నుంచి 425, బీసీఏ వాళ్ళకి 340 నుంచి 345, బీసీబీ వాళ్ళకి 400 నుంచి 405, బీసీసీ వాళ్ళకి 340 నుంచి 345, బీసీడీ వాళ్ళకి 400 నుంచి 405, బీసీఈ వాళ్ళకి 395 నుంచి 400, ఇక ఎస్సీ గ్రూప్ 1 నుంచి 200. సో ఇది ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుందండి. ఎస్సీ వాళ్ళకి, ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకి 350 నుంచి 355, ఎస్సీ గ్రూప్ 3కి 370 నుంచి 375, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 380 నుంచి 385 మధ్యలో కనుక మార్క్స్ వస్తే మీకు ఫ్రీ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా. ఇంకా కొంతమంది ఏంటంటే తక్కువ కట్ ఆఫ్ వచ్చింది అనుకోండి, అసలు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడమే మానేస్తారు. అలా చేయకూడదు ఎప్పుడు. ఎంత తక్కువ మార్క్స్ వచ్చినా ఏం కాదు, మీరు క్వాలిఫై అయ్యారనుకోండి ఖచ్చితంగా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి. మీ లక్ బాగుంటే. ఓకేనా. మీకు ఎంబీబీఎస్ అయ్యే ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా ఫ్రీ సీట్ మీకు ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా. మీకు తక్కువ మార్క్స్ వచ్చాయి, తక్కువ ర్యాంక్ వచ్చింది, ఇవన్నీ కాదు, మీరు కౌన్సిలింగ్లో ఫర్ షూర్గా పార్టిసిపేట్ చేయాలి, అదే లెక్క. ఓకేనా. ఇప్పుడు ఏవైతే కట్ ఆఫ్స్ మాట్లాడుకున్నామో ఈ కట్ ఆఫ్స్కి దగ్గరగా ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి. మీకు ఎలాంటి ర్యాంక్ వచ్చినా, ఎలాంటి మార్క్స్ వచ్చినా కానీ ఎలిజిబిలిటీ ఉంటే. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికన్నా ఎక్కువ వచ్చినాయి అనుకోండి, మీరు చాలా సేఫ్ జోన్లో ఉన్నట్టు. నేను చెప్పిన కట్ ఆఫ్స్కి దగ్గరగా వచ్చాయి అనుకోండి, మీ మార్క్స్ నిజంగా ఒకసారి ప్రొవిజనల్ కీ రిలీజ్ చేశారు కాబట్టి ఒకసారి చెక్ చేయండి ఎంతెంత వస్తున్నాయి ఏంటి అనేది. ఈ మార్క్స్ దగ్గరగా ఉంటే కనుక ఖచ్చితంగా సీట్ వస్తుందండి. ఎలాంటి మీరు కంగారేం పడాల్సిన అవసరం లేదు. ఓకే. అందరూ కూడా ఎవరైతే నిజంగా కష్టపడి చదివారో వాళ్ళందరికీ ఖచ్చితంగా మంచి సీటు, ఫ్రీ సీటు అనుకున్న కాలేజ్లో ఖచ్చితంగా వస్తుంది. ఆల్ ది బెస్ట్ మీ అందరికీ. అండ్ కౌన్సిలింగ్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. కౌన్సిలింగ్లో మంచిగా పార్టిసిపేట్ చేస్తే తెలివిగా ఖచ్చితంగా ఫ్రీ సీట్ సంపాదించవచ్చు. అది ఇంజనీరింగ్ అయినా, మెడిసిన్ అయినా. సో మెడిసిన్లో మీకు మొదటిసారి కాబట్టి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడం, ఖచ్చితంగా ఒక ఎక్స్పర్ట్ హెల్ప్ తీసుకున్నారనుకో చాలా ఈజీ అవుతుంది. కాబట్టి ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ హెల్ప్ తీసుకోండి. ఇది వాళ్ళ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.